హలో ఫ్రెండ్స్, మై విలేజ్కి వచ్చాను. మా విలేజ్ రైలాపూర్ మండల్ కౌడిపల్లి డిస్టిక్ మెదక్ అండి. చూడండి ఒకసారి మా విలేజ్, మా పొలంలోకి వచ్చాను. పొలంలో ఆల్రెడీ పొలం పండిందండి. కనీసము తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు కనీసము మద్దతు ధర ఇవ్వట్లేదండి. తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా దయచేసి రైతుల అమ్మే ఒడ్లకు కనీసం ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను. చూడండి ఒక్కొక్కటి ఎండిపోతుందండి. రైతులు చాలా నష్టపోతూ ఉంటారు. చూడండి ఇది ఎండిపోయిందండి, ఇది పనికిరాదండి. కాబట్టి రైతులు లేని మనం లేమండి. కాబట్టి రైతులు బాగుండాలంటే మనం బాగుంటాం, అందరూ బాగుండాలంటే రైతు బాగుండాలి. కాబట్టి కనీసం మద్దతు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను. చూడండి మా పొలంలోని చాలా ఎండిపోయాయండి. ఇలా చూస్తే కర్రలు చూడండి చాలా ఎండిపోయినాయి. చూస్తూ ఉండండి ఇలా. ఇవి చూడండి కనీసం 4 కర్రలలో 2 కర్రలు కూడా ఎండిపోయాయి. పొలం కూడా కనీసం వాటర్ కూడా సరిగ్గా లేదండి. ఎండిపోతున్నాయండి. రైతులు చాలా నష్టపోతున్నారు. అట్లాగే మా విలేజ్ మా బోర్ చూడండి. మా బోరుని చూపించండి ఒకసారి. మా బోర్ చూడండి. మా బోర్ కూడా అక్కడ ఉంది. మా బోర్ పోస్తుంది చూడండి. అది కూడా ఈ ఎండాకాలంలో కాబట్టి చాలా తక్కువగా పోస్తుంది. ఎండాకాలంలో చెరువులో నీళ్ళు కూడా లేవు. చూడండి రైతులు పండించే పంట ఎంతో కష్టపడి 6 నెలలు కష్టపడి పెంచుతూ ఉంటారు. కావున అందువలన రైతులు ఏ విధంగా చూసినా రైతులు నష్టపోతూనే ఉంటారు. కాబట్టి రైతులకు కనీసం మంచి మద్దతు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను. చూడండి ఈ రైతులు పండించే పంట 6 నెలల నుంచి స్టార్టింగ్ నుంచి నాటు వేసి నుంచి వరి కోసేంత వరకు వాళ్ళు కష్టపడి పనిచేస్తూనే ఉంటారు. పొద్దున్న లేచి పొలానికే వస్తుంటారండి. వేరే పని అంటూ ఏముండదు. పొలంలోనే వీళ్ళు కష్టపడి పొద్దున్నే లేచి ఇదంతా క్లీన్ చేసి పక్కనున్న గడ్డి కోసేసి బోర్ కాడికే వచ్చి బోర్లు చూసుకుంటూ ఇక్కడే నైట్ కొంతమంది నీళ్లు పారనప్పుడు నైట్లో వచ్చి ఇక్కడే బస చేస్తూ ఉంటారు. కావున రైతులకు కనీసము మద్దతు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను. రైతులు ఏంటంటే మనం ఏంటంటే మామూలుగా బయట పనికి రైతుల పనికి చాలా తేడా ఉంటుంది. రైతులు పడే పని చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి రైతులు పండించే పంటకు కనీసం ధర ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో ఏ సంవత్సరం అయినా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచినా కనీసం మద్దతు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతులు చాలా నష్టపోతున్నారు. ఎక్కడైనా సరే రైతులకు లాభాలు ఎక్కువ లేవండి. గుత్తేదారులకే ఎక్కువ లాభాలు ఉంటున్నాయి. కాబట్టి రైతులను కొంచెం ఏ ప్రభుత్వం వచ్చినా చూసుకోవాలని కోరుకుంటున్నాను. పంటలు అనేదండి వీళ్ళు పొద్దున్న లేచి సాయంత్రం నైట్ వరకు పండిస్తూనే ఉంటారు. మళ్ళీ పొలం చూసినట్టయితే చాలా పొలాలలో రైతులు ఎలా కష్టపడుతున్నారో చూడండి. ఇక్కడ రైతులు చూడండి, అక్కడ చాలామంది ఇక్కడ మధ్యలో ఉండే ఒరాల గడ్డి కూడా కోసేస్తున్నారు. అంతా క్లీన్ చేసుకుంటున్నారు. రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను. చూడండి ఇక్కడ మా పొంట చూడండి మొత్తం ఎండిపోతున్నాయి వాటర్ సరిగా లేక. కాబట్టి ఈ సరిగ్గా పొలాలు వేసి బాగా రైతులకు మద్దతు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను. పొలాలలో రైతు లేకపోతే మనకు అన్నమే లేదండి, అన్నం లేదండి, ఆహారం కూడా దొరకదండి. అందరూ పని 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 అని వేరే పనులు చేస్తూ ఉంటారు. కనీసం పొలాలు కూడా కొంతమంది వేసుకోక ఖాళీ ప్లేసులు కూడా ఉన్నాయండి. అక్కడ పొలాలు వేయలేరు, ఏం వేయలేరు. చూడండి ఖాళీ ప్లేస్ ఉన్నది. కాబట్టి పొలాలు వేయండి, ఆ పని కూడా 2 పనులు చేసుకోండి, కాదంటలేను. కానీ పొలాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రైతులు అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి పంట పండించినప్పుడు ఒక కర్ర తెప్పి మీకు చూపిస్తాను చూడండి. దీనికి కనీసము ఒడ్లు కూడా చాలా మద్దతు ధర ఇవ్వాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ పంట పొలానికి కనీసము వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తక్కువ సగానికి సగం తీసుకొని దీంట్లోనే సగం పొల్లు ఉందని, సగం అవ్వున్నాయని, గింజలు సరిగా లేవని, మళ్ళీ తడిగా ఉందని, అది అని ఇదని తక్కువ ధర ఇస్తూ ఉంటారు. కాబట్టి నేనేం ఒకటే కోరుకుంటున్నాను, రైతు లేనిదే మనం లేము. కాబట్టి రైతు లేనిదే భూమి మీద మనిషే లేడు. రైతు లేకపోతే అన్నమే లేదు. రైతు లేకపోతే అసలు జీవనమే లేదు భూమి మీద. కాబట్టి రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వాలనే కోరుకుంటున్నాను. చూడండి రైతులు పండించే పంట ఎంత కష్టపడి పండిస్తారు. 6 నెలలు 7 నెలలు కష్టపడుతూ ఉంటారు దీనికోసము. పొద్దున్న లేవగానే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం వచ్చి ఇంకొక రౌండ్ వచ్చి వాటర్ ఉన్నాయా లేవా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వాలనే కోరుకుంటున్నాను. పంట అనేది పండిస్తూనే ఉంటారు. కానీ చాలా రకరకాలు పండిస్తారు. కానీ మెదక్ జిల్లా మెతుకు సినిమా అంటారు. దీన్ని మెతుకు సినిమా, ఫస్ట్లో మెతుకు సినిమా అనే అనేవారు. మెదక్ జిల్లాలోనే ఎక్కువ వరి పంట అనేది ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు. ఇక్కడ వేరే పంట అనేది చాలా తక్కువగా పండిస్తుంటారు. వరి మాత్రం ఎక్కువ పండిస్తుంటారు మెదక్ జిల్లాలో ఏంటంటే వరి తప్ప వేరే పంట పండడానికి అవకాశం ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం నల్ల భూమి ఉంటుందండి. మెదక్లో నల్ల భూమిలో మ్యాక్సిమం వరి పంట తప్ప వేరేది ఏది పండియరు. కాబట్టి వరి అనేది ఇక్కడ నుంచి బాగా ఎక్కువ సాగు అవుతూ ఉంటుంది. చూడండి
మీకు రైతు అనేది లేనిదే జీవనమే లేదు. అందుకే చెప్తున్నాను రైతులకు కనీసము కష్టపడ్డందుకు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే కానీ ఏదైనా సరే కానీ కనీసం మద్దతు ధర ఇవ్వాలి. చూడండి ఇప్పుడు మనకు పండించే కర్రలోనే 5 కర్రలు ఉంటే ఒక కర్ర 2 కర్రలు ఎండిపోతుందండి. పొల్లు అంటే అది కనీసం నీళ్ళు లేక ఎండిపోతుందా లేదా లేక దీనికి సరిగ్గా మందు వేయకనా లేకపోతే ఎండిపోతుందండి. ఇగో చూడండి ఇది కూడా ఎండిపోయిందంటే 4 కర్రలలో ఒకటి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే చూడండి దీనికి చాలా తేడా ఉంది. చూడండి 4 కర్రలో ఒక కర్ర ఎండిపోతుందండి. కాబట్టి రైతులు చాలా నష్టపోతున్నారు. చాలామంది రైతులు ఎక్కడి నుంచో అప్పులు తెచ్చి ఎక్కడి నుంచో ఏవో తెచ్చి పొలాలు పండిస్తూ ఉంటారు. కనీసం వాళ్ళు తెచ్చుకున్న అప్పులు కూడా తీరక కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏమంటున్నానంటే రైతులకు మద్దతు ధర ఇవ్వండి. పొలాలలో వీళ్ళు తప్ప భూమిని నమ్ముకున్న రైతులు అండి, వేరేది ఏ నమ్మకం లేదండి. వీళ్ళు ఖాళీ భూమిని ఒకటే నమ్ముకుంటారు. భూమిని నమ్ముకున్న పొలాలు వీళ్ళు రైతులు వేరే పని కూడా వీళ్ళకి ఏం రాదండి. వీళ్ళు ఒకటే వ్యవసాయం అనే ఒకటే చేస్తూ ఉంటారు. వ్యవసాయంలో లాభాలు ఉంటాయని అనుకుంటారు కానీ లాస్ట్కి వచ్చేసరి అందులో ఏం మిగలట్లేదండి. చాలా ఎక్కువ పొలాలు అంటే 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు వేసే వాళ్ళకు కనీసం కొంచెం లాభాలు అనేది ఉంటుంది. 10 గుంటలు 20 గుంటలు 40 గుంటలు ఎకరన్నర వేసే వాళ్ళకు లాభాలు ఏం లేవండి. అక్కడికక్కడే సరిపోతున్నాయండి. అప్పుడంటే ఒకప్పుడేమో అందరూ పొలాల్లోకి వెళ్ళి కొంతమంది పని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్ని మిషనరీ వచ్చేసినాయి. కోయడానికి వరి కోత మిషన్ వచ్చింది, అన్ని మిషన్స్ వచ్చాయి. దానికి సరిపోతున్నాయండి. వాళ్ళకి లాభాలు అనేది ఎక్కువగా లేవు. కాబట్టి నేనేమంటున్నానో కనీసం మంచి ధర ఇవ్వాలనే కోరుకుంటున్నాను. తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఏ పార్టీ వచ్చినా సరే కానీ మద్దతు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతులు దీన్నే నమ్ముకుంటారు, వేరేదనే ఆధారం లేదండి వీళ్ళు. కానీ బయట నుంచి తెస్తారు పొలం వేయడానికి మరియు పైసలు అప్పులు బయట నుంచి బాగా తెస్తూ ఉంటారు. కాబట్టి నేనేమంటున్నానంటే కనీసం ధర ఇస్తే కనీసం వాళ్ళు హ్యాపీగానే ఉండగలుగుతారు. చూడండి మా రైతు చూడండి, అక్కడ చూడండి పొద్దున్న లేచి నుంచి ఎలా తిరుగుతున్నాడు తన పొలంలోకి. చూడండి అక్కడ చూడండి, మీకు చూస్తున్నారా? చూడండి పొద్దున్న లేచి నుంచి రైతు ఎలా కష్టపడి పొలం చుట్టూ తిరుగుతూ ఉన్నాడండి. ఎక్కడ పొలాలలో నీళ్లు పోతున్నాయో, ఎక్కడ బుంగల పడిపోతున్నాయో, ఎక్కడ నీళ్లు పోతున్నాయో చూడండి. మీరు రైతుని చూసినట్టయితే ఎలా తిరుగుతున్నాడో. కాబట్టి వాళ్ళు ఇదే నమ్ముకుంటారండి. పొద్దున్న లేచి నుంచి నైటు రాత్రి పగలు కష్టపడుతూ ఇదే నమ్ముకుంటుంటారండి. అందువలన రైతులు కనీసం ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు చూడండి పొద్దున్న లేస్తే ఎలా ఉంటారు, పొద్దున్న లేస్తే పొలాల్లోకి వస్తూ ఉంటారు, పొలాలు చేస్తూ ఉంటారు. కావున రైతులకు ధర ఇవ్వాలనే కోరుకుంటున్నాను. రైతులు ఇంకోటి ఏంటంటే వేరే పని చేయడానికి వాళ్ళకి ఏం తెలియదండి. వాళ్ళు ఎందుకంటే రైతులు ఇక్కడ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కనీసం పనిలోకి వెళ్తుంటారు, జాబులు చేస్తూ ఉంటారు, ఇక్కడ దగ్గరలో ఏదైనా పనులు చేసుకుంటూ ఉంటారు, కంపెనీలలోకి వెళ్తారు. కానీ రైతులకు వీళ్ళకి చదువు రాదు. అందువలన చాలామంది ఇదే నమ్ముకొని ఉంటారు. కావున రైతులకు ఏంటంటే మంచి ధర ఇస్తే సరిపోతుందండి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, ఏ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఏదైనా సరే కనీసం రైతులకు మద్దతు ధర ఇవ్వాలని. రైతు లేని మనం లేము. కావున రైతును ఉన్నప్పుడే మనం ఉంటాము భూమి మీద. రైతు లేనప్పుడు మనకు అన్నమే లేదండి. అన్నం లేకపోతే జీవనమే లేదండి. అందువలన రైతులకు మంచి ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను. పొద్దున్న లేస్తే ఇదే పనిగా పొద్దున్న లేవగానే బోర్ వేస్తారు. బోర్కి ఏదైనా కరెంటు లేకపోతే కరెంటు చెక్ చేసుకుంటారు. పొలం చుట్టూ తిరుగుతూ ఉంటారండి. ఎక్కడి నుంచి నీళ్ళు పోతున్నాయా, ఎక్కడి నుంచి అయినా ఏమైనా పోతున్నాయా చూడండి. ఓకే, మా విలేజ్కి వచ్చాము. మా విలేజ్ చూడండి. మా విలేజ్లో అందరూ పొలాలు రైతులే ఎక్కువ మంది. చూడండి మా విలేజ్ చూపించండి ఒకసారి. మా విలేజ్ చూడండి, అందరూ రైతులే ఉంటారు. చాలామంది రైతులే కష్టపడి పొలాలు వేసుకొని అక్కడ ఇక్కడ బయట నుంచి తెచ్చుకొని పొలాలు వేస్తుంటారు. రైతులు వీళ్ళు పొలాన్ని నమ్ముకున్నారు. రైతులు వీళ్ళే కాబట్టి రైతులే మంచిగా కష్టపడి పనిచేస్తున్నారు. చూడండి మా విలేజ్ పొలాలు చూడండి, మొత్తం చూడండి. ఇక్కడ మొత్తం సరౌండింగ్ మొత్తం మినిమం 100-150 ఎకరాలు ఉంటుందండి పొలం ఇది. అంటే ఊర్లో అందరిది, ఒక్కరిది కాదు ఈ పొలము, చాలామంది పొలాలు ఉన్నాయి. కావున వీళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు. పొద్దున్న లేవగానే రైతులు వీళ్ళకు బర్రెలు గోదలు అన్నీ ఉంటాయండి. వీళ్ళు వాటికి అవసరం కోసం, వాటి మేత కోసం ఊరాలలోకి వచ్చి ఇట్లా గడ్డి కోసుకొని పోతూ ఉంటారు. పోయి ఆవులకు, బర్రెలకు, గేదెలకు వేస్తూ ఉంటారు. అవి కొన్ని పాలిస్తాయి, కొన్ని మామూలుగానేమో పొలాన్ని దున్నడానికి అవసరపడే ఎద్దులు, బర్రెలు అవి ఉంటాయండి. రైతులు ఏంటంటే వీళ్ళు పొద్దున లేవగానే పొలంలోకే వస్తారండి, వేరేది ఎక్కడికి వెళ్ళరు. కావున రైతులు ఏంటంటే బాగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు.
వాళ్ళకు ఒక్కోసారి వాళ్ళకైతే చాలా ఇబ్బందులలో పడుతూ ఉంటారు. చూడండి ఇంకొక రైతు కూడా వస్తున్నాడు పొలానికి, ఒకసారి వస్తున్నారో చూపించండి. చూడండి ఇంకొక రైతు కూడా తను నోట్లో పలగారు వేసుకొని వస్తున్నాడండి. కష్టపడి పాపం పలగారు వేసుకొని పొలం అంతా తిరిగి ఇప్పుడే వస్తున్నాడండి. పొలం అంతా తిరిగి పొద్దున్న లేస్తే చెప్తున్నాను కదండి, పొద్దున్న లేస్తే రైతులు పొలంలోకి వస్తుంటారు. చూడండి రైతు కూడా వస్తున్నాడు. రైతు పొలంలోకి వచ్చి పొలంలో నీళ్లు ఉన్నాయా లేవో చూస్తున్నాడు. ఏం కాక బాగున్నావా? బాగున్నావా? బాగున్నా. ఏం చేయ రైతులకు ఎట్లుంది మా పొలాలకు ధర ఎట్లుంది? ఒక నిమిషం ఇడికి రా, మాట్లాడతావా? వీడియో తీస్తారు. చూడండి పొద్దున్న లేవగానే రైతులు ఎలా పోతున్నారో చూడండి, పొలంలోకి వెళ్తున్నాడో చూడండి. వాళ్ళకు రైతు కనీసం ధర ఏమొస్తలేదయ్యా, ఏం మాట్లాడాలని అంటున్నారు. ఏం చెప్పాలో మాకు ఏం లాభాలు ఏం ఉంటలేవయ్యా. ఆ పెట్టిన పెట్టుబడే పోతలేదండి. పెట్టిన పెట్టుబడికి కనీసం మద్దతు ధర వస్తలేదు. ఆ లాగోడి ఆ ఒడ్లు అమ్మినా సరే అక్కడికక్కడే సరిపోతుంది. మేము 6 నెలలు కష్టపడ్డా ఇంకోటి ఏది నమ్ముకోలేము. మేము పొలాన్ని నమ్ముకున్నాము, కానీ 6 నెలలు కష్టపడ్డందుకు దానికే సరిపోతుంది. ఏదో బియ్యం తినడానికి మాత్రం బియ్యం వస్తున్నాయి, వేరే లాభాలు ఏం లేవని అంటున్నారు. ఎన్ని మినిట్స్? చూడండి రైతులకు ఏంటంటే మద్దతు ధర కావాలని నేను కోరుకుంటున్నాను. రైతులు ఏంటంటే బాగా కష్టపడి పని చేస్తుంటారు. చూడండి రైతులు పొద్దున్న లేస్తే ఇదే పని ఉంటుంది. అతను ఏమంటున్నాడు, మాకు ఏం ధరలు లేవయ్యా, ఏం లేవయ్యా, మాకు కష్టపడినా లాభం లేదు, ఏం లాభం లేదు, మాకు పండించిన పంటకు అంతే ధర కూడా సరిగా రావట్లేదు, మేము పెట్టిన లాగోడికి అంతే అవుతుంది. కాబట్టి నేనేమంటున్నాను అంటే రైతులు కష్టపడుతున్నారు కాబట్టి అందువలన రైతులకు కనీసం మంచి ధర ఇస్తే సరిపోతుంది. ఇక చూడండి, ఇక్కడ చూడండి, దగ్గరకు వచ్చి ఒకసారి చూపించండి, అక్కడికైనా చూపించండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న 4 కర్రలలో గమనించి చూడండి, ఇక్కడ 4 కర్రలలో 3 కర్రలు ఎండిపోయిందండి. చూడండి 4 కర్రలలో 3 కర్రలు ఎండిపోయాయి. చూడండి వైట్గా ఉన్నాయి, అన్నీ ఎండిపోయాయి. చూడండి అందువలన నేనేమంటున్నానంటే రైతులకు కనీసం ధర ఇస్తే, పొలాలలో రైతులకు ధర ఇస్తే. చూడండి ఇక్కడ మా బోర్ కూడా ఉంది. చూడండి చిన్న బోర్, అంటే ఇది కనెక్షను, అంటే ఈ మడికి మాత్రమే కనెక్షన్. ఈ మడికి ఈ వాటర్ అక్కడ కనెక్షన్ కలిపినామంటే ఈ మడిలో వస్తుందండి. కాబట్టి నేనేమంటున్నానంటే రైతులు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కావున రైతులకు మద్దతు ధర ఇవ్వాలనే కోరుకుంటున్నాను. చూడండి చాలామంది పొద్దున్న లేస్తే ఇదే పని ఉంటారు. చెట్లు కొమ్మలు అన్నీ ఆకులు అన్నీ చూస్తూ ఉండండి. వాతావరణం ఎంత బాగుందో. మా విలేజ్ రైలాపూర్ అండి. చూడండి విలేజ్లో వాతావరణం చాలా బాగుంటుందండి. విలేజ్లో చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండి. మంచి వాతావరణం, ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్ అని చాలామంది అంటుంటారు, కానీ అండి హైదరాబాద్ కంటే విలేజే బెస్ట్. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్, ఆరోగ్యకరమైన మంచి పండ్లు, కూరగాయలు అన్ని పంట పొలాలలోనే పండిస్తుంటారు. కాబట్టి ఇక్కడ అన్ని దొరికేటి అన్నీ తన సొంత పొలంలోకైనా తెంపుకొని అలా వండుకోవడానికి వండుకున్నది అదొక రకమైన టేస్ట్, అంటే చాలా బాగుంటుంది. అన్నీ అక్కడ నుంచి వచ్చేటి అన్నీ నాటు అవన్నీ. చూడండి రైతు కూడా చూడండి ఎన్నిసార్లు తిరుగుతున్నాడు ఆయన పొలం కోసం. అన్ని చూడండి రైతుని చూపియండి. చూడండి 4-5 రైతులు తిరుగుతున్నారు అక్కడ. చూడండి ఇంకా లాస్ట్ జూమ్ చేసిన. రైతులకు ఏంటంటే ఇక్కడ మంచి వాతావరణం, మంచి అది ఉంటుందండి. కాబట్టి నేనేమంటున్నానంటే ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వాలి. వరికి పండించే పంటకు, వడ్లకు కనీసం ధర ఇవ్వాలి. ఒకవేళ వడ్లు పట్టించి బియ్యము కొంతమంది బియ్యం కూడా చేస్తూ ఉంటారు. వీడు కూడా కొన్ని బియ్యాన్ని కనీసం ధర ఇవ్వాలనే కోరుకుంటున్నాను. ఎన్ని మినిట్స్ అయింది? హలో మా విలేజ్ రైలాపూర్. మా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైన్ అప్ ప్రవీణ్.